పేదరికంలో మగ్గుతున్న యువతులే ఆ ముఠా టార్గెట్. మాటలు కలిపి పరిచయం పెంచుకుని ఉద్యోగాల పేరుతో వల విసిరారా మోసగాళ్లు. మంచి ఉద్యోగం దొరికితే జీవితం బాగుపడుతుందని నమ్మిన అమ్మాయిలు ముఠా వలలో చిక్కుకున్నారు. చివరకు వ్యభిచార గృహాలకు చేరిపోయారు. ఆ ముఠా బెదిరింపులతో బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దిగారు. వ్యభిచార రొంపిలోకి దించుతున్న అతిపెద్ద ముఠాను కటకటాల్లోకి పంపి అమ్మాయిల్ని కాపాడారు చిత్తూరు పోలీసులు. పేద యువతలను టార్గెట్ చేశారు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఉద్యోగాల పేరుతో వల విసిరారు. మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. ఆ మాయగాళ్ల మాటలు విని అంతా నిజమనుకున్నారు ఆ యువతులు. బ్రోకర్ల మాటలు నమ్మి ఉద్యోగాల కోసమని బయలుదేరారు. వాళ్ళని తీసుకెళ్లింది ఉద్యోగాల కోసం కాదు, వ్యభిచారం కోసమని ఆ తర్వాత తెలిసింది. అక్కడి నుంచి వెనక్కి రాలేక ముఠా బెదిరింపులతో వ్యభిచార వృత్తిలో కొనసాగుతున్న అమ్మాయిలను చిత్తూరు జిల్లా మదనపల్లి డివిజన్ పోలీసులు కాపాడారు. చిత్తూరు, అనంతపురం జిల్లాలో వ్యభిచార వాడలు నిర్వహిస్తున్న ముఠా అది. పేదరికంలో ఉన్న యువతులకు వలవేసి వారిని వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు. కర్ణాటకతో పాటు విజయవాడ, కదిరి, తంబళ్లపల్లి నియోజకవర్గాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి చిన్న మండల కేంద్రాల్లో సైతం వ్యభిచార గృహాలను నిర్వహిస్తోంది ముఠా. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు 13 మంది వ్యభిచార గృహాల నిర్వాహకులను అరెస్టు చేశారు. మదనపల్లి కేంద్రంగా మదనపల్లి, పుంగనూరు, కురబలకోట, బి కొత్తకోట, రామసముద్రం లాంటి మండలాలతో పాటు కదిరిలో వీరి వ్యాపారం సాగుతోందని తేలింది. ఈ ముఠా ఆగడాలపై చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక బృందం రంగంలోకి దిగి ముఠాకు చెక్ పెట్టింది. ముందుగా మలకల చెరువులోని ఉమాదేవి ఇంటిపై దాడులు చేశారు. ఆమె ఇచ్చిన సమాచారంతో మదనపల్లిలో వివిధ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న మిగతా వారిని అరెస్ట్ చేశారు. వీరంతా తరచూ ఇళ్లు మారుస్తూ ఎవరికీ అనుమానం రాకుండా బిజినెస్ సాగించారు. సెల్ ఫోన్ ద్వారా కస్టమర్లను బుక్ చేసుకునే వారిని తెలుస్తోంది. వీళ్లు ట్రాప్ చేసిన ఒక్కో అమ్మాయి ద్వారా రోజుకు 5 నుంచి 10,000 వరకు ఆదాయం పొందేవారని తేలింది. 13 మంది వ్యభిచార గృహ నిర్వాహకులు, 5 బ్రోకర్లతో పాటు 9 మంది విట్లను అరెస్ట్ చేశారు. ఈ పేద విద్యార్థులు గాని, ఈ పేదలు మహిళలు గాని ఇలాంటి వ్యభిచార గృహ నిర్వాహకులకు వారు చెప్పే మాటలు నమ్మి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుని ఈ వ్యభిచారం రొంపిలోకి దిగవద్దని మా పోలీస్ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకా ఈ వ్యభిచార ముఠాలో టెక్నికల్గా ఇంకా కొంతమంది ఇంకా ప్రూవ్ అయిన తర్వాత ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు మదనపల్లిలో, వాళ్ళందరినీ కూడా తొందరలోనే అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ ముఠా బారిన పడ్డ 13 మంది అమ్మాయిల్ని కాపాడి కోర్టుకు తరలించారు పోలీసులు. కొన్నేళ్లుగా ఈ ముఠా సభ్యులు ట్రాప్ చేసిన అమ్మాయిల సంఖ్య 100లో ఉందని భావిస్తున్నారు. గుట్టుగా బిజినెస్ సాగిస్తున్న ఈ ముఠా వెనక కొందరు పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.